హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మెంతి పప్పు. ఓకే, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. పావు స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ధనియాలు, 1 గ్లాస్ కందిపప్పు, 2 ఆనియన్స్, ఎండుమిరపకాయలు ఒక 10 అండ్ 4-5 వెల్లుల్లి అండ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇప్పుడు ఫటాఫట్ మనం మెంతిపప్పు చేసేద్దామా. సో దీంతో మనం జనరల్గా పప్పులో ఎంత వేసుకుంటామో అంతే ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మనం ముందే తాలింపు పెట్టుకుంటాం అన్నమాట, తర్వాత మనము ఈ పప్పు ఇవన్నీ వేస్తాము. సో ఇది వేడెక్కిన తర్వాత మనము ఇవన్నీ వేయించుకోవాలి. ఓకే, సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకుందాము. ఎల్లిపాయలు దంచుకున్నాను. ఎక్కువ వేగకుండా చాలా లైట్గా ఫ్రై చేయాలి. కందిపప్పు కూడా ఇందులోనే వేయించుకోవాలి, ఇదే డిఫరెంట్ ఇక్కడ. ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. చూసారా అసలు ఆ అరోమా సూపర్ ఉంటుందండి అసలు. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదండి. మరీ డీప్ ఫ్రై కూడా చేయకూడదు. సో మ్యాక్సిమం మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఎసురు పోసుకోవాలి. 1 గ్లాస్ పప్పు వేసాను కదా, సో దీంతో పాటు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం పోస్తాను. సో కొంచెం పసుపు, పప్పులు పసుపు లేపితేలాగా. సో కొంచెం ఉప్పు వేసుకోండి. మిగతాది టేస్ట్ తగ్గట్టు దించిన తర్వాత ఎనిపేటప్పుడు మనము ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని, సో 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ మరీ మెత్తగా అయినా బాగుందండి. ఇది కొంచెం అలాగా 2 విజిల్స్తో స్టాప్ చేసేసి ఆ తర్వాత వెంపేసుకునేటప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు చూద్దాము ఎలా వచ్చిందో. సో దీన్ని మనం ఎనుపుకోవాలన్నమాట. పప్పుని బాగా ఈ ఎండుమిర్చి మొత్తం చిరిమిపోయేలాగా బాగా మనం ఎనుపుకోవాలండి. ఈ ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బెటర్, కాకపోతే నేను ఇట్లా చిరిమేసుకుంటున్నాను. కొంచెం చింతపండు పులుసు మన టేస్ట్ తగ్గట్టు మనకి ఎంత పులుపు కావాలో అంత వేసేసుకొని, సో మళ్ళీ ఒకసారి అనుకొని తగినంత ఉప్పు వేసేసుకోవడమేనండి. అయితే మెంతి పప్పులో జనరల్గా పసుపు తక్కువ వేస్తారు, ఎర్రగా కనిపిస్తుంది అనమాట. సో మీకు కావాలి అట్లా ఎర్రగా కనిపించాలంటే కొంచెము పసుపు తగ్గించుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను. సో ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మనం చాలా లైట్గా వేసుకున్నాం, అప్పుడు చింతపండు పులుసు వేసాను కాబట్టి ఉప్పు వేసుకున్నాం అంతే. సో మెంతి పప్పు రెడీ. సో ఇంకొంచెం ఎండుమిర్చి అయ్యే వరకు అనుకున్నాను. ఇంకా దీనికి సపరేట్గా పోపేం అక్కర్లేదండి మనకి, ఎందుకంటే స్టార్టింగ్లోనే వేసేసుకున్నాం కదా, చాలు. ఈ పప్పు కాంబినేషన్లో ఒడియాలు సూపర్ ఉంటాయండి.
ఒడియాలు చల్లమిరపకాయలు. సో చూసారా, మెంతిపప్పు రెడీ. దీనికి కాంబినేషన్ ఒడియాలు చల్లమిరపకాయలు అవసరం అండి. కొంచెం ఇందులో అలాగా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. సో ఇందులో కొంచెం ఒడియం చల్లమిరపకాయ వేసుకొని తిందాం. మెంతిపప్పు వెరీ టేస్టీ అండి. నేను చెప్తున్నాను, ఈ మెంతిపప్పు తిన్న తర్వాత మీరు మళ్ళీ ఇంకో పప్పు చేసుకోరు. జస్ట్ ట్రై దిస్ రెసిపీ, ఓకేనా? సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yours, Taste and Travel with Rekha. Bye-bye.